వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో విశాఖపట్నంలోని పెద్దగంటియాడ మండలంలో అప్పికొండ గ్రామంలో కొండపై ఉన్న ప్రసిద్ధమైన శివాలయం శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం. దక్షిణ దేశమంతా పర్యటిస్తూ మహర్షి ఆంధ్రదేశ ఉత్తర భాగాన ఉన్న సముద్ర తీరం చేరారు. సాగరం పక్కనే ఉన్న పర్వతాన్ని సాలగ్రామ శిలారూపంగా గుర్తించిన కపిల మహర్షి అక్కడే ఒక్క రాత్రిలో 101 లింగాలను ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. శుచిగా ఆసనం మీద కూర్చుని ధ్యానంలో ఉన్నారు. తన ధ్యాన శక్తి దారబోయడం వలన లింగోద్భవ సమయం నుండి లింగాలు ఉద్భవించడం ప్రారంభమయ్యాయి. 100 లింగాలు ఉద్భవించే సమయానికి తెల్లవారిపోయిందని అనుకున్న 101 లింగాలను ప్రతిష్ఠించలేకపోయారని నిరాశ చెంది కపిలుడు తన యాత్రని కొనసాగించారు. తపస్సు చేసిన ఈ క్షేత్రానికి ఒక లింగం అప్పుగా ఉన్నందువలన అప్పటి నుండి అప్పుకొండ అని పిలవసాగారు. కాలక్రమంలో అది అప్పికొండగా మారింది. కపిల మహర్షి ప్రతిష్ఠించిన శతలింగాలు పూజలు లేక అలా భూమిలో కలిసిపోయాయి. 11వ శతాబ్దంలో కులోత్తంగ చోళ మహారాజు కళింగ దేశం మీద సాగించిన దండయాత్రలో విజయం సాధించారు. తిరిగి ప్రయాణంలో చోళ చక్రవర్తి ద్వారా ఈ క్షేత్ర పురాణ కథ తెలుసుకున్నారు. చోళులు శివభక్తులు తమ ఆరాధ్య దైవం యొక్క రూపమైన లింగాలను వెలికి తీయించారంట కులోత్తంగుడు. శతశివలింగాల్లో కపిలుడు ముందుగా ప్రతిష్ఠించిన శ్రీ సోమేశ్వర స్వామి వారితో పాటు మిగిలిన లింగాలను ఆలయంలో నిర్మించారంట చోళ చక్రవర్తి. ఆలయాన్ని నిర్వహణకు ఎన్నో భూములను ఎంతో ధనధాన్యాన్ని సమర్పించారు. నిత్యం పూజలు చేయడానికి బ్రాహ్మణులను నియమించారు. ఈ ఆలయం సముద్రం పక్కనే ఉండడం వలన కొంతకాలానికి ఉప్పుగాలికి కొంతవరకు రూపాలను కోల్పోవడమే కాకుండా నిరంతరం వీచే గాలికి ఇసుక కింద కప్పబడిపోయింది. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో మత్స్యకారులు మరియు పశువుల కాపరులు గ్రామాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒకసారి కొందరు పశువుల కాపరులు మొక్కలు నాటడానికి ఎత్తుగా ఉన్న ఇసుక దిబ్బలను తవ్వగా ఆలయ శిఖర భాగం కనబడింది. గ్రామ పెద్దలకు విషయం తెలిసి త్రవ్వించగా ఆలయం బయటపడినది. చాలా కాలం అలానే ఇసుకలో ఏర్పాటు చేసుకున్న మార్గం ద్వారానే స్థానికులు సదాశివుని దర్శించుకునేవారు. పాత కట్టడాన్ని ఏమాత్రం కూల్చకుండా మార్చకుండా ప్రధాన ఆలయం మీద పైకప్పుని నూతనంగా నిర్మించారు. తవ్వకాలలో మొత్తం 4 ప్రధాన లింగాలు బయటపడ్డాయి. శ్రీ సోమేశ్వర స్వామి వారికి ఎదురుగా ఉన్న నంది అన్నిటికన్నా పెద్దగా జీవకళ ఉట్టిపడుతుంది. మెడలో గంటలు ఇతర అలంకారాలతో బహు చక్కగా చెక్కారు. గర్భాలయంలో నేల మీద స్ఫటికలింగ రూపంలో శ్రీ సోమేశ్వర స్వామివారు పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో భక్తులు స్వయంగా అభిషేకాలు జరుపుకునే అరుదైన అవకాశం లభిస్తుంది. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.